నీకు బొమ్మలు తేనీకి పోయిండు. అవునా? పోయినసారి వచ్చినప్పుడు బాబాయ్ అమ్మని గదిలో బంధించాడు. నేనెంత చెప్పినా కూడా నా మాట వినలేదు. అమ్మని చంపేస్తాను అని చెప్పిందల్లా చేసేలాగా చేశాడు. అయ్యని అవ్వని లోపలికి రానివ్వలేదు. అందుకే అయ్యవలతోటి మాట్లాడలేకపోయాను. బయటికెళ్ళి అయ్యా నా కోసం పాట కూడా పాడాడు. అప్పుడు కూడా వెళ్ళలేకపోయాను. బాబాయ్ చాలా దుర్మార్గుడు. సరే, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలుస్తుందిలే. మీ అమ్మ శివగామే చెడ్డది. అమ్మ చెడ్డదని గౌరవం ఎందుకు చెప్తుంది? నువ్వు పెద్దదానివైనాక ఆస్తి నీ పేరు మీదకొస్తదని నిన్ను సంపనికి ప్రయత్నం చేస్తుండ్రు. ఈ విషయం మీ బాబాయ్కి తెలిసి మీ అమ్మని గదిలో బంధించిండు. మీ అయ్య ఈడికొచ్చినప్పుడు మీ అమ్మ తరపు బంధువులు అనుకున్నారు. గందుకే లోపలికి పోనీయలేదు, నీతో మాట్లాడనీయలే. ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసినాయి. నిన్ను కాపాడనికి ఇంట్లోకొచ్చింది గందుకే. దానికి మీ బాబాయ్ సాయం చేసిండు. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చినా. పాపతో మాట్లాడుతున్నా. పాపం, ఆ రోజు మీ ఆయన మీ అత్తమ్మ ఈ ఇంటికొచ్చినప్పుడు వాళ్ళని పాపతో మాట్లాడనివ్వలేదు. ఆ దుర్మార్గుడు ఆది. భవానీ చాలా బాధపడింది. మీకెలా తెలిసింది ఇక్కడంతా సరైపోయిందని? ఏదైతే అదైంది.